మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాము ఒక 3 డిఫరెంట్ ఆసనాస్, బట్ 3 కూడా మీకు చాలా ఇష్టమైనటువంటి బెల్లి మీద పడేటువంటి ఆసనాస్. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలా ఫ్లాట్ స్టమక్ ఉండాలనేసి కోరుకుంటారు కదా. ఎవరు కోరుకోరు ఫ్లాట్ స్టమక్ని చెప్పండి. ఎందుకంటే ఏ డ్రెస్ వేసినా కానీ అందంగా కనిపిస్తారు. అలాగే మన యొక్క ఆరోగ్యం అనేది కూడా మీ యొక్క స్టమక్ని చూసి చెప్పవచ్చు. స్టమక్ అనేది ఎక్కువగా బ్లోటింగ్ అవుతుంది, లేదంటే కనుక ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువగా రావటము, ఇవన్నీ కూడా అనారోగ్య సిమ్టమ్సే. కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గటము, అలాగే బెల్లీ అంతా కూడా చక్కగా ఫ్లాట్గా ఉండటం అనేది మన యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది తగ్గాలి అంటే కనుక ఆసనాస్ని చక్కగా ఇంక్లూడ్ చేసుకుని ఆహారం మీద కూడా ఫోకస్ చేయండి. ఆహారం మీద ఫోకస్ చేయకోకుండా కేవలం మీరు స్టమక్ తగ్గాలని కోరుకోవద్దు. అలాగే ఆహారాన్ని డైట్ చేస్తూ మీరు ఎలాంటి యోగాసనాస్ కానీ ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ లేకపోయినా కానీ మీ యొక్క మజిల్స్ అనేవి మునుపటిలాగా చక్కగా టైట్గా అవ్వవు. స్కిన్ అంతా జారిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. సో ఎవ్రీడే మనం తీసుకునేటువంటి ప్రాణాయామాస్, ఆసనాస్ ఇవన్నీ కూడా న్యూ సెల్స్ని మంచిగా రిపేర్ చేయాలి. న్యూ మజిల్స్ అనేవి చక్కగా టైట్గా అవ్వడానికి కూడా హెల్ప్ అవ్వాలి. స్కిన్ చక్కగా మంచిగా ఆరోగ్యవంతంగా ఉండాలి. సో ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఆహార నియమాల్ని ఫాలో అవుతూ యోగాసనాస్ని కనుక చక్కగా చేసుకుంటే మీరు బెల్లీ ఫ్యాట్నే కాదు, ఓవరాల్ మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. సో ఈ ఒక్క బెల్లీ ఫ్యాట్కి సంబంధించినటువంటి 3 ఆసనాస్ని నేను ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను. ముందుగా నావాసనాన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు నావాసన కోసం ఈ విధంగా సిట్టింగ్ పొజిషన్కి వచ్చేసాయండి. నావాసనలో లెగ్స్ 2 సింపుల్గా ఈ విధంగా లిఫ్ట్ చేసి ఉంచి మన యొక్క పెరీనియం మీద ఫోకస్ చేస్తూ కాళ్ళని చూస్తూ ఉండాలి. కానీ కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళ లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి, హ్యాండ్స్ సపోర్ట్ తీసుకోండి, నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేసి హ్యాండ్స్ని ముందుగా ఈ విధంగా లెగ్స్ని పట్టుకోండి. సో మీ బాడీ ఎప్పుడైతే కనుక ఫ్రీగా ఉంది, నేను ఉండగలుగుతున్నాను అన్నప్పుడు చేతుల్ని రిలీజ్ చేసేయండి. చూసారు కదా, ఆసనం అనేది చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఆసనంలో టైం పీరియడ్ ఎక్కువ అయ్యే కొద్దికి కూడా మన కోర్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది పడుతుంది. కాబట్టి స్టమక్ ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉందో అది తగ్గడానికి నావాసన ది బెస్ట్ ఆసన. ఇప్పుడు మనం స్టమక్ తగ్గడానికి 2వ ఆసనాన్ని చూద్దాము. పడుకుంటే ఇక్కడికి వెళ్తుందా? ఓకే, రైట్. ఈ విధంగా సుపైన్ పొజిషన్లో పడుకోండి. ఈ స్థితి నుంచి 2 కాళ్ళని కూడా స్ట్రైట్గా 90 డిగ్రీస్కి లిఫ్ట్ చేయాలి. ఇక్కడి నుంచి నెమ్మదిగా వీలైనంత వరకు స్లోగా మీ యొక్క కోర్ని ఫోకస్ చేస్తూ నిదానంగా లెగ్స్ని డ్రాప్ చేసి ఫ్లోర్ లెంత్ వరకే తీసుకుని వెళ్ళండి. ఇక్కడి నుంచి నెమ్మదిగా మళ్ళా బ్యాక్ తీసుకుని వెళ్ళాలి. దెన్ స్లోలీ ఫోకస్, మళ్ళా 2 లెగ్స్ని పైకి. ఈ విధంగా ఒక 10 కౌంట్స్ వరకు చేసుకోవాలి. బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా యోగా టీచర్ దగ్గరనే మీరు ప్రాక్టీస్ చేయండి.
ఇలా డౌన్కి వెళ్ళే కొద్దికి కూడా మీ యొక్క లోయర్ స్టమక్ మీద ప్రెషర్ ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో లోయర్ స్టమక్ అనేది తొందరగా తగ్గడానికి ఈ యొక్క ఉత్తానాసన చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ ఆసనాన్ని చూద్దాము. దీనిలో 2 లెగ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చేతుల్ని ఈ విధంగా ఉంచుకుని లెగ్స్ని పైకి లేపి ఉంచాలి. ఈ స్థితి నుంచి నెమ్మదిగా నవకాసన. స్లోలీ కమ్ బ్యాక్. నవాసన. ఈ విధంగా మీరు ఒక 10 కౌంట్స్ చేసేటప్పటికి మీకు అర్థమైపోతుంది మీ యొక్క బెల్లీ అనేది దీనిలో ఎంతగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనేది. సో స్లోగా ఒక 5 కౌంట్స్ తీసుకోండి. 5 తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇచ్చి బ్రీతింగ్ చక్కగా మంచిగా తీసుకుని పడుకోండి. శవాసనలో పడుకోండి. మంచిగా శ్వాసన తీసుకోండి. సో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా ఎక్కువగా మంచిగా మన బాడీకి వెళ్తాయి. మజిల్స్ అన్నీ చాలా రిలాక్స్ అవుతాయి. సెల్స్ అనేది న్యూ సెల్స్ కూడా చాలా అంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్గా అవి రావడం జరుగుతుంది. సో మీ బాడీ అనేది యంగ్గానే ఉంటుంది ఎప్పుడూ కూడా. యోగ సాధనలో ఓల్డ్ అనేది అవ్వకోకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. అంటే యోగ సాధన చేసేవాళ్ళు ఓల్డ్ అవరా అంటే ఖచ్చితంగా మీరు డైలీ సాధన చేసి చూడండి. మీ ఏజ్ 10 అనేది తగ్గిపోతుంది. 10 ఇయర్స్ డౌన్లోనే ఉంటుంది ఎప్పుడూ కూడా. సో ఎప్పుడు 30 అనేది మనం క్రాస్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి ఆసనాసనం చేసుకుంటూ ఉండాలి. మళ్ళా గ్యాప్ ఇచ్చినాక ఇంకొక 5 కౌంట్స్ నెమ్మదిగా ఈ విధంగా కౌంట్ని ఇంక్రీజ్ చేస్తూ చేయండి. చేసేటప్పుడు చక్కగా మీ బాడీ మీద పూర్తిగా అవగాహనతో ఉండండి. శ్వాస మీద ఫోకస్ చేయండి. మీ యొక్క బాడీ మూమెంట్స్ ఎలా వెళ్తున్నాయి, మజిల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఏ విధంగా మనకి ప్రెషర్ పడుతుంది, బాడీలో ఎక్కడైనా మజిల్ అనేది ఇబ్బంది పడుతుందా, ప్రతి దాని మీద కూడా ఫోకస్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఉండండి నవాసనలో. దెన్ రిలాక్స్. శవాసనలో పడుకుని శ్వాస తీసుకోవడం. చూసారు కదా బెల్లీ ఫ్యాట్ తగ్గటానికి సంబంధించినటువంటి ఆసనాస్ ఎలా అనిపించింది? మీరు చేసేటప్పుడే మీ యొక్క కోర్ మీద ఓవర్ ప్రెషర్ అనేది పడింది కదా. మీ బాడీ వెయిట్తోనే మీరున్న ప్లేస్లోనే మీ ఇంట్లోనే హ్యాపీగా మీరు ఎలాంటి అమౌంట్ని స్పెండ్ చేయకోకుండా, ఎలాంటి ప్లేసెస్కి ఇల్లు వదిలి వెళ్ళకోకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఫ్లాట్ స్టమక్ అనేది మీ సొంతం అవుతుంది ఎవ్రీ డే కనుక వీటిల్ని ప్రాక్టీస్ చేస్తే. కానీ ఎవరైతే కనుక రీసెంట్గా స్టమక్కి సంబంధించినటువంటి సర్జరీస్ అయి ఉంటే వీటిని అవాయిడ్ చేసేయండి. సర్జరీస్ అయి ఉన్న వాళ్ళు కంపల్సరీ ఏమైనా బోన్స్ తిరగడం, ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు మీ యొక్క డాక్టర్ సలహా మేరకే స్టార్ట్ చేయండి. అలాగే స్త్రీలు మెన్స్ట్రుయేషన్ టైంలో వీటి మీద మీరు వర్కౌట్ చేయొద్దు. స్టమక్ అంతా కూడా చాలా అప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రెషర్ అనేది అధికంగా మీరు వేయకూడదు. సో ఆ 3 days అనేది రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత చేసుకోండి. చాలా ఆసనాస్ చేయొచ్చా చేయకూడదు అనే డౌట్ కూడా ఉంటుంది. పీరియడ్స్ టైంలో యోగా క్లాసెస్కి రావచ్చా అని చాలామంది ఈ డౌట్స్ని రేస్ చేస్తుంటారు. పీరియడ్స్ టైంలో కూడా ఆడవాళ్ళు ఖచ్చితంగా యోగా సాధన చేయవచ్చు. కానీ కొన్ని రకాలైనటువంటి ఆసనాస్ చేసుకోకూడదు. వాటిని అవాయిడ్ చేసుకుని చేసుకోవాలి. సో యోగ సాధన అనేది నిత్య సాధన. నిత్యం 1 గంట మీరు మీకోసం కష్టపడితే కనుక రిమైనింగ్ 23 hours మీ యొక్క బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉండడం వలన, ఆరోగ్యంగా ఉండడం వలన మీరు మీ కుటుంబం కోసం అలాగే సొసైటీ కోసం కూడా హ్యాపీగా వర్క్ చేయగలుగుతారు. సో ప్రతిరోజు ఖచ్చితంగా మీకోసం మీరు 1 గంట టైంని కేటాయించుకోవడం అనేది మర్చిపోకండి. మరి ఒక ఎపిసోడ్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఆసనాస్తో మనం మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.